కళత్తూరు నారాయణస్వామి వైసీపీ హయాంలో డిప్యూటీ సీఎంగా ఓ వెలుగు వెలిగారు. రాజకీయాలలో సీనియర్ అయిన ఆయనకు ముక్కుసూటిగా మాట్లాడతారనే పేరుంది. వైసీపీలో నారాయణస్వామికి అధినేత జగన్ పెద్దపీటే వేశారు. ఇంతకీ రాజకీయాలలో నారాయణస్వామి పరిస్థితి ఎలా ఉంది? వాచ్ ది స్టోరీ. కళత్తూరు నారాయణస్వామి చిత్తూరు జిల్లా పుత్తూరులో జన్మించిన ఆయన బీఎస్సీ వరకు చదువుకున్నారు. కాంగ్రెస్ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన నారాయణ 2004 ఎన్నికల్లో సత్తెవేడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వైసీపీలో చేరి చిత్తూరు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2014, 2019 ఎన్నికల్లో జీడి నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైసీపీలో సీనియర్ నేతగా నారాయణస్వామి హవా కొనసాగించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో డిప్యూటీ సీఎంగా పనిచేసి జిల్లా రాజకీయాలపై పట్టు సాధించారు. నారాయణస్వామి జగన్కు వీర విధేయుడుగా ముద్రపడ్డారు. వైఎస్ జగన్ తొలి కేబినెట్లోనూ మలి కేబినెట్లోనూ నారాయణస్వామి డిప్యూటీ సీఎంగా పదవి దక్కించుకున్నారు. అంతేకాకుండా కీలకమైన ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. జగన్కి కూడా నారాయణస్వామిపై ప్రత్యేకమైన అభిమానం ఉందంటారు ఆయన అనుచరులు. అందుకే మంత్రి వర్గ విస్తరణలో కూడా డిప్యూటీ సీఎంగా నారాయణస్వామిని కంటిన్యూ చేశారు. నారాయణస్వామి ఎదుగుదల వైసీపీలో ఓ వర్గం నేతలకు కంటగింపుగా మారిందట. దీనితో నారాయణస్వామి వ్యతిరేక వర్గానికి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తాను తప్పు చేయనని, తప్పు చేస్తే కాళ్ల మీద పడతానని తెలిపారు. తాను పుట్టినప్పటి నుంచి పెత్తందార్లకు వ్యతిరేకినని నారాయణస్వామి స్పష్టం చేశారు. తనను వ్యతిరేకిస్తున్న వారు అమెరికా, బెంగళూరులో వ్యాపారాలు చేసుకుంటూ మిగిలిన సమయంలో నియోజకవర్గంలో తిరుగుతారని సెటైర్లు పీల్చారు. తన మీద ఎందుకింత కక్ష అంటూ నిలదీసిన నారాయణస్వామి పదవులు ఇస్తేనే పార్టీలో అందరినీ కలుపుకొని పోయినట్లా, లేకపోతే లేదా అంటూ నిలదీశారు. పార్టీలో నారాయణస్వామికి పరపతి బాగానే ఉందంటారు ఆయన అనుచరులు. 2024 ఎన్నికల్లో నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మికి టికెట్ ఇప్పించుకోగలిగారు. దీనితో నారాయణస్వామి ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదని రుజువైంది. సీనియర్ నేతగా ఉన్న నారాయణస్వామికి ముందు జగన్ ఏ బాధ్యతలు ఇస్తారో చూడాలి.